ప్రేమకు జై. చాలామందికి ప్రేమ అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని తెలుసు, కానీ చివరికి ప్రేమికులు చనిపోతారు. అంటే అన్ని కేసెస్లో మేబీ ఇదే జరుగుతుంది. పరువు హత్య కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని వీళ్ళే సూసైడ్ చేసుకోవడం. సేమ్ ఈ జనరేషన్లో ఇదే చాలా ఎక్కువ జరుగుతుంది. బట్ దీంట్లో కొంచెం కొత్తగా చూపించారు సినిమా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది కృష్ణానగర్ కష్టాలు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఆర్టిస్టులు ఎగ్జాక్ట్గా ఏవైతే పడుతున్నారో వాటిని క్లియర్గా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ డైలాగ్స్ కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉందాం, ఉంటే తిందాం లేదంటే లేదు అన్న ఇదిలో కూడా కలిసే ఉన్నారు వాళ్ళు. అలాంటి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అన్న వాళ్ళకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అందరు మోసం చేసేటోళ్ళే ఉంటారు పక్కన. అవి ఇంకోటి మా గణపతి కాంప్లెక్స్ సీన్స్ అయితే వేరే లెవెల్ బ్రో. ఎగ్జాక్ట్గా మేము ఏదైతే ఫేస్ చేసామో వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా కొత్తగా అనిపిస్తుంది చూసేటోళ్ళకి. ఆ ట్విస్ట్ కావచ్చు, కొన్ని ఎమోషనల్ బాండింగ్స్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య పేరెంట్స్ అంతా పరువు 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 అని మాట్లాడుకుంటారు, లేదంటే డబ్బు గురించో జాబ్స్ గురించో. బట్ ఎవరికి పిల్లల ఆనందం కావాలి అని అనిపించట్లేదు. బట్ ఒక్కసారి రీథింక్ ఇట్, ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. సో థియేటర్కి రండి, మంచి సినిమాలు చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్గా ఉంది. నిజంగా ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శ్రీనివాస్ గారు చాలా బిజీ ఉండు, మొత్తానికైతే మన పక్కన అయితే హీరో ఉండు. సినిమా చాలా బాగుంది బ్రదర్. ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ వస్తాయి. అలాగే ఎమోషన్స్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. జోనర్ కొత్తదనం చూపించారు భయ్య. నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి లవ్ స్టోరీ చాలా తక్కువ వస్తాయి. అందులో బ్రో అయితే మంచి ఫస్ట్ సినిమా ఈజ్ ఎ బ్లాక్ బాస్ ఎట్టి కొట్టాడు. ఈరోజు 4 సినిమాలు రిలీజ్ అయినాయి బ్రో. అందులో నాకు ఈజ్ ఎ బెస్ట్ మూవీ అంటే ప్రేమకి అసలు మామూలు ప్రేమనా బ్రో. ఆ ప్రేమ ఏంటి బ్రో, ప్రేమకి జై అంటే అసలు వేరే లెవెల్లో చూపించారు. అలాగే నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీ చూస్తుంటే కూడా మళ్ళీ చూడాలనిపించింది. ఉన్న ఒక్క సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కామెడీ అనేది కాకుండా ఫ్రెండ్స్ మధ్య ఉన్న టైమింగ్ సెన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది. నాకైతే బాగా నచ్చింది బ్రదర్. అలాగే సర్పంచ్ గారు ఉన్నారు మనతో పాటు. అంటే సినిమాలో సర్పంచ్ గారి క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది బ్రదర్. అంటే ఫుల్ లెంత్గా తన క్యారెక్టర్ వైజ్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ ఉంటుంది చూసిన లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఒక హీరో అంటే మామూలు ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరు చాలా మంది కొత్తగా హీరో అవ్వాలని చాలా మంది వస్తారు. ఆ గోల్ అనేది కొంతమంది రీచ్ అవుతారు. ఆ గోల్ కోసం పడే కష్టం మాత్రం మామూలు ఉండదు. మన బ్రో అయితే కళ్ళకి నీళ్ళు తెప్పించాడు అనమాట. క్లైమాక్స్ అయితే సెంటిమెంట్ సూపర్ బ్రో. అసలు అది రివీల్ చేయాలనుకున్నా కానీ రివీల్ చేయొద్దు. సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సూపర్ బ్రో.